హాయ్ వైటి ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా కొత్తగా ఛానల్ని చూసినా, ఒకవేళ ఈ వీడియో చూసినా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ చూపించబోతున్నాను. అండ్ ఇది ప్రోటీన్ రిచ్ అండి, అందరికీ తెలుసు కదా. అండ్ ఇది చికెన్ ఉంటుంది కదా, ఈక్వల్ ప్రోటీన్ ఉంటుందంట సోయా చంక్స్లో కూడా. అండ్ ఈ సోయా చంక్స్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందరూ గోంగూర మటన్ రెసిపీ ట్రై చేసే ఉంటారు, కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం కొన్ని మిల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టాలి. అలా చేసిన తర్వాత వాటిని స్క్వీజ్ చేసి పక్కన ఒక దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని కొన్ని పచ్చిమిర్చి, కొంచెం గోంగూర, కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాగా మెదుపుకోవాలన్నమాట. బాగా కొంచెం దగ్గరకు వచ్చేవారికి మీరు గరిటతో ఇలా మెదుపుకున్న ఓకే, లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కానీ మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అంత టేస్ట్ అనిపించదు. ఇలా గరిటతో కొంచెం ఇలా మెదుపుకుంటే బాగుంటుంది. అండ్ అది పక్కకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకుంటాం. దాంట్లోని ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి బాగా కొంచెం వేగాక టమాటో ప్యూరీ కూడా వేసుకుంటాం అన్నమాట. టమాటో ప్యూరీ కూడా సేమ్ అండి, మిక్సీలో వేస్తే వేయచ్చు. నేనైతే ఇట్లా మ్యాష్ చేసి వేసాను హ్యాండ్తోని. కట్ చేస్తే కూడా నాకు ఎందుకు మంచిగా అనిపించదు, ఇలా హ్యాండ్స్తో మ్యాష్ చేసి వేసాను. అది కొంచెం ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు చూడాలి. ఇప్పుడు అది కొంచెం వేగాక దాంట్లోనే దానికి కర్రీకి తగినంత కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వీటిని వేసుకుంటామన్నమాట. ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది, ఎందుకంటే బాగుంటుంది. మటన్తో గోంగూర మనం ట్రై చేస్తుంటాం, ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇలా కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందాక మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి అవన్నీ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి, మీరు పేస్ట్ చేసి వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి, ఇలా కర్రీ కొంచెం గ్రేవీ ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కొంచెంగా చూసుకోవాలి. అందులో మనం ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో తీసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవి వేసేసుకుంటాం అన్నమాట. ఇవి వేసుకున్నాక ఈ గోంగూర అంతా పట్టే వరకు ఒకసారి బాగా కర్రీ అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి కొంచెం ఒక 2 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ తర్వాత మూత తీసాక ఇలా దగ్గరికి అయ్యాక కొన్ని వాటర్ వేసేసుకోవాలి. నేను ఎక్కువ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మిల్ మేకర్ కూడా కొన్ని వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది కదా, అప్పుడు గ్రేవీ తగ్గిపోతుంది. అందుకని నేను వాటర్ని కొంచెం ఎక్కువగానే వేసాను. అండ్ ఇది కొంచెం ఉడికాక ఆ గ్రేవీ అంతా మిల్ మేకర్కి పట్టాక కొంచెం గరం మసాలా వేసుకొని దింపేయడం అన్నమాట. ఇలా వస్తుంది. అండ్ ఇది చపాతీలోకి కానీ బగారాకి కానీ వైట్ రైస్ కొని పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.